నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. పోసానిని గుంటూరుకు తరలించిన సిఐడి అధికారులు. ఏపీ శాసన మండలిలో వైకాపా సభ్యుల నిరసన. ఇరవై శాతం కమిషన్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు కేటీఆర్. సూపర్ 6 హామీల అమలును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ అధినేత జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం కోరారు. దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు. అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్. అడ్జర్న్మెంట్ రిజెక్ట్ చేసిన తర్వాత నో 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 ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. ప్లీజ్ 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 నో. Question number 13678, Minister for Human Resources. Human Resources Minister. Please, please, కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష మాట్లాడండి. ప్లీజ్ అధ్యక్ష, అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీయింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. నా వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో గుంటూరు సిఐడి కోర్టుకు సిఐడి అధికారులు తరలించారు. నేడు గుంటూరు సిఐడి కోర్టులో పోసానిని ప్రవేశపెట్టనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 20% కమిషన్ తప్ప విజన్ లేదని కేటీఆర్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. మొదటిసారిగా తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. 20% కమిషన్ ఇవ్వకపోతే బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. సూపర్ 6 హామీల అమలును కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాల నుంచే వైసీపీ ఆవిర్భవించిందని, ప్రతిపక్షంలో ఉండడం మనకు కొత్త కాదు, 15 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాం, కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1100 కోట్లు, 2800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి, ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది, 15 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేం నిరూపిస్తాం, దళితుడిని సీఎం చేస్తానని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు, దీనికి ఖర్చు లేదు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. నిజంగా కేటీఆర్ గారికి నేను మీడియా ద్వారా సూటిగా ఒక సవాల్ విసదలుచుకున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు ఏం చేసిర్రో మీరు చర్చకి రండి. మా 15 నెలల పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు, మా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే. అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ,
నిరుద్యోగుల అంశంపైన కానీ, విద్యార్థుల సమస్యలపైన కానీ, రైతుల పట్ల బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డల పట్ల చేస్తున్న ఆందోళన విషయాలు కానీ దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు, నిరుద్యోగులతో బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడుతుంది అని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు జరుగుతున్న అన్యాయం వల్ల ఈరోజు యువత పోరు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలోకి వచ్చే ముందర, ఎలక్షన్స్ ముందర వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ 6 అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్లారు. ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి వాటన్నిటినీ కూడా మోసం చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి, మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం. అలాగే మన రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు వస్తే ఆ 17 వైద్య కళాశాలలని ప్రైవేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూటమి ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎంతో ప్రెస్టీజియస్ గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు వారందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు మేము మోసపోయాం, జగనన్న మాటలు మేము వినింటే బాగుండేది, ఈ కూటమి ప్రభుత్వం మాటలు విని ఇవాళ మేము మోసపోయామని ప్రతి ఒక్కరు కూడా వారు రోధిస్తున్నారు. మరి మేము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా ఆ హక్కుగా మేము అండగా ఉంటామని. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెర్నకాలు వెంకప్ప తెలిపారు. బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని కొందరు 20,000 వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీవ్రంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ జోక్యం లేకుండా ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. కూటమి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉన్నాము. ఇక్కడ ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాము, కొంతమంది ఎంఈలతో మాట్లాడాము, దేవరపాడ ఎంఆర్ఓలతో కూడా మాట్లాడాము, అధికారులతో మాట్లాడాము. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆ విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులు యువరక్తంతో ఏ విధంగా అధికారులకు తోడ్పాటుగా ఉండే విధంగా వాళ్ళని యూజ్ చేసుకుంటూ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కోరాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా మిడ్ డే మీల్స్లో ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో బీభత్సమైన రాజకీయ ఒత్తిళ్లు అధికారుల మీద ఉందని నా దగ్గరకు వచ్చినాయి. కాబట్టి సో నేను ఒకటే కోరుకునేది, ఎక్కడైతే కూటమి నాయకుల మీద సమన్వయం లేదు, నేను కోరుకునేది ఒకటి, అధికారులు, నేను కలెక్టర్ గారికి అదే చెప్పాను, ఇంతకుముందు కూడా నేను అదే అధికారులకు అదే చెప్తున్నాను, పీడీ గారికి కూడా, అందరికి కూడా, టీఓకి కూడా అదే చెప్పాము. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మిడ్ డే మీల్స్ ప్రకారము ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఉత్తర్వులతో ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక బెస్ట్ స్టడీ కావాలి. రాజకీయ ఒత్తులు వద్దు, ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి మంచి క్వాలిటీ అన్నం పెట్టాలి. ఇది ఎటువంటి, నేను అదే చెప్పాను. ఎందుకంటే రాజకీయ పిల్లలు కాదా, ప్రజల అంగీకారం మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది నాయకులైన కుటుంబ ప్రజల అభిష్టాన్ని చేయాలి, కానీ సొంత ప్రయత్నాలు చేయకూడదు. ముఖ్యంగా ఇంకొకటి, ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కూడా పైసా వసూలు రాజకీయాలు మనకు వద్దు.
నమ్మిన కార్యకర్తలు వచ్చి నేను కాదని చెప్పడం లేదు, కానీ వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలి. మనం ఎంతో కష్టపడిన కార్యకర్తలు నాకు కల్లారా చూశాను ఈ ఎలక్షన్స్లో కూడా, అక్కడ ఎలక్షన్స్లో కూడా. సో ఊరిలో గ్రామ సభను పెట్టేసి పలానా వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్కి అర్హులు అనుకున్నప్పుడు ప్రజల మధ్యన జరిగే మీటింగ్లు కావాలా, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు వద్దు. అలాంటి వారికి కూడా నేను అవసరమైతే నేను కలెక్టర్ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను, పీడీ గారితో మాట్లాడతాను. ఎక్కడైతే మ్యూచువల్గా రాలేదో అది హోల్డ్ చేయండి. ప్రజలతో మనం గ్రామ సభల్లో నిర్ణయించుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇలాంటి కొత్త కేస్ స్టడీ రావాలి, బెస్ట్ కేసు ఎగ్జాంపుల్స్ కావాలి తప్ప నుంచి ప్రతిదీ మాకు రాజకీయం వచ్చింది, మోసపోయిన రాజకీయాలు, ఫోన్లు చేస్తే రాజకీయాలు, లెటర్ ప్యాన్లు ఇస్తే రాజకీయాలు కాదు. ఎందుకంటే మనమేమి ఇక్కడ ఐఏఎస్లు పాస్ కాలేదు, గ్రూప్ 1లు సాధించలేదు, ఇక్కడ మనమేదో పెద్ద సీఎం డిప్యూటీ సీఎంలు కాలేదు ఇక్కడ. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేనైనా మా జనసేన కార్యకర్తలైనా కూడా. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బుధవారం కూటమి నేతలు ఖండించారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులిమి రామిరెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లు నరసరావుపేటను అవినీతిమయం చేసి కూటమి ఎమ్మెల్యే చదలవాడపై ఆరోపించడం నీచమని ఆయన అన్నారు. నరసరావుపేటలో గత 5 ఏళ్లు ప్రజల నరకయాతన అనుభవించారని తెలిపారు. అందరికీ నమస్కారం. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే అభూత కల్పనతోటి టీడీపీ మీద, ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు. నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అవన్నీ అవాస్తవాలు. నువ్వు నరసరావుపేటలో ఏది చేసినా అవినీతిమయం చేసింది నువ్వు. అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలోని విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి మీ కాలంలో 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీలకి అయితే 14,000 ఇచ్చాము, బీసీలకి అయితే 12,000 ఇచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు కూడా 10,000 మాత్రమే ఇచ్చావు. కావాలంటే నేను సవాల్ ఇస్తున్నాను, నువ్వు కనుక నిజాయితీ ఉంటే నీ నిజాయితీ నిరూపించుకో. మేము టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చామో, మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఇచ్చారో నిరూపించుకోండి. ఇప్పుడు మేము రేపు మే నెలలో మళ్ళీ 15,000 రూపాయలు తల్లి దీవెనని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము. మీకు మళ్ళీ 20,000 ప్రచారం చేసి 10,000 ఇవ్వాల. మేము 20,000 అని చెప్పి 15,000 అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము. దాన్ని నువ్వు చట్ట ప్రకారం నువ్వు సవాల్ చేసావు కాబట్టి ఆ సవాలు మేము స్వీకరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 50,000 మాత్రం ఇచ్చాడు. మేము 60,000 ఒక కాడికి ఇచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ 15,000 కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కనుక 10,000 కాదు మేము 15,000 ఇచ్చామని నిరూపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటావని చెప్పి ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 9వ డివిజన్లో 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి టెండర్, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు. నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. 9వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 20 లక్షలు విలువ చేసే వర్క్ ఏదైతే రోడ్డుని నిర్మాణం చేసుకోవడం, దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. గతంలో చెప్పిన అంశాలే ఇప్పుడు మళ్ళా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికీ సుమారు 100 కోట్ల పై పనులు ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా. అంటే ఈ 9 నెలల్లో సుమారు 100 కోట్ల పనులు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అతి దగ్గరలో ఈ అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ టెండర్ కూడా ఫైనల్ అయ్యింది, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారు. వాళ్ళకి వర్క్ని కేటాయించడం దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం.
దాంతోపాటు నగరంలో ఉన్న అనేకమైన పార్కులు, ఏదో ఒక పార్క్నే ఎంచుకొని ఆ ఒక్క పార్క్ని అభివృద్ధి చేసి ఆ ఒక్క పార్క్ని కేంద్రీకరంగా చేయడం అన్నది కాకుండా నగరంలో ఉన్న ప్రధానమైన పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అక్కడ మళ్ళీ పార్కులు చేసేటప్పుడు కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం కాదు, అక్కడ స్థానికంగా ఆ పార్క్ కమిటీ అనేది ఉంటున్నారు, చుట్టుపక్కల ప్రజలు ఉంటా ఉన్నారు, మా ఎన్డీఏ కూటమి నాయకులు ఉంటా ఉన్నారు. అందరితో చర్చించి వారి యొక్క అవసరాలు ఏంటి, పార్క్ ఏం చేస్తే వాకర్స్ వస్తారు, తద్వారా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం సమస్యలపైన అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరుగుతూ ఉంది. కావాల్సిన డిమాండ్స్ని, నిధులు ఏదైతే కావాల్సి ఉన్నాయో వాటిని కూడా డిమాండ్స్ రూపాన కూడా ఆ ఒక్క శాఖలకు కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక పక్కన పుష్కరాలకి కావాల్సిన నిధుల్ని అడుగుతూ, మరో పక్కన ఒక బీసీ హాస్టల్ ఏదైతే బాలికలది ఉందో, ఆనాడు గత తెలుగుదేశం హయాంలో బాలులకు బాలికలకు శాంక్షన్ అయిన నిధులో బాలుల హాస్టల్ కట్టి బాలికల హాస్టల్ని ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తి తక్షణమే ఫండ్ కూడా శాంక్షన్ చేయాలని అడగడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రాజమహేంద్రవరానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాం. సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో దగ్గరలో రాజమహేంద్రవరం యొక్క అవసరాలు అన్నీ కూడా తీరుతాయని ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. గత వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వ విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థలపై సామాన్య మధ్యతరగతి నమ్మకం కోల్పోయారని, అందుకే డ్రాప్అవుట్స్ పెరిగాయని, వారంతా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, గుడ్డు, యూనిఫామ్, బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇలా అన్నింటిపైన జగన్ బొమ్మలు వేసుకున్నాడని, కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఎంతో నీట్గా నాణ్యతతో ఉందని, వాటిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. తిరిగి తెచ్చే బాధ్యత ఈ రోజున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యత తీసుకుంటా ఉన్నారు. అధ్యక్ష, సంస్కరణ పరంగా కూడా కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయడమే కాకుండా ఆ చేసినందుకు కూడా మంచి ఆలోచనతో చేస్తున్న లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ, మనం గతంలో చూసాం అధ్యక్ష, ఈ చిక్కీస్ కానీ, గుడ్లు కానీ, బుక్స్ కానీ, అట్టలు కానీ, బ్యాగ్స్ కానీ, బెల్ట్లు కానీ, ఏది చూసినా జగనన్న బెల్టు, జగనన్న చిక్కి, జగనన్న గుడ్డు, జగనన్న బుక్కు, ఏదైనా ఆయన పేరే, కానీ ఆయన ఫోటో, గార్డు కూడా. ఇప్పుడు అధ్యక్ష మేము అసలు ఊహించలేదు అధ్యక్ష. స్వతహాగా గతంలో చేసినప్పుడు బహుశా అప్పుడున్న శాసనసభ్యులకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఏం జరుగుతుందో, ఎందుకంటే అన్ని చీకటి ఒప్పందాలే కదా, ఎవరొకరు రావడం, చీకటి ఒప్పందాలు, అది ఇవ్వడం, ఎమ్మెల్యేలుగా ఓహో ఇది ఇచ్చారా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకోవడమే. కానీ ఈ రోజున మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు లోకేష్ గారు క్యాబిన్లో చూస్తే 2 చిన్నపిల్లలు బొమ్మలు ఉన్నాయి, వాటికి నీట్గా యూనిఫామ్స్ వేసి ఉన్నాయి. యూనిఫామ్స్ కూడా చాలా చక్కగా అధ్యక్ష, తప్పకుండా సభ్యులందరూ అభినందించాలి. విద్యారంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ. అలాగే మా డొక్కా సీతమ్మ గారు అన్నపూర్ణగా పిలువబడే మధ్యాహ్న భోజన పథకం పెట్టారు అధ్యక్ష. తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఆ క్వాలిటీ కూడా, ఏదైతే యూనిఫామ్ మెటీరియల్ క్వాలిటీ చూసాం అధ్యక్ష, మేము తాకి చూసాం, అంటే చాలా క్వాలిటీగా ఉంది. అంటే కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా ఉండే విధంగా ఇవ్వడం అంటే పిల్లల్లోని ముందు వేసుకున్న యూనిఫామ్ బట్టి వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది అధ్యక్ష. ఎస్, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నేను వాడితో సరిపాటిగా ఉండగలుగుతున్నాననే ఆ ఆత్మస్థైర్యం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష ఆ పిల్లలకి. అది కల్పించినందుకు ముందుగా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పరంగా స్కూల్స్కి ఏమైనా డిమాండ్ చేద్దామన్నా ఆ డిమాండ్ చెప్పే లోపే ఆయన మాకు ఇంకా చాలా ప్రోయాక్టివ్గా మీ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్లో సమస్యలన్నీ మాకు రావాలి ఆయన చెప్పడం, వెంటనే మమ్మల్ని ఆ శాఖ నుంచి ఫాలోఅప్ చేయడం, అవన్నీ ఇచ్చేసాం అధ్యక్ష.
సరే కొద్ది గొప్ప ఒక్కొక్కసారి కొంతల రామకృష్ణ గారిని అడుగుతుంటాను, ఏదైనా ఉన్నాయా సూచనలు ఇవ్వండి అని. అని ఇందాక మీరు వచ్చే టైం కూడా ఆయన పక్కన కూర్చుని అడుగుతుంటే లోకేష్ గారు చేస్తున్న సంస్కరణల వల్ల అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, చాలా గొప్పగా ఉన్నాయి, చెప్పడానికి కూడా నా దగ్గర ఏమీ లేవని చెప్తున్నారు అధ్యక్ష. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఇంటిలో ఆయన పిల్లల పట్ల విద్య పరంగా ఎంత శ్రద్ధ అయితే వహిస్తారో అదే బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి స్కూల్లో ఉన్న పిల్లవాడి పట్ల కూడా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఆయన దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు అధ్యక్ష. కానీ చెప్పాలి కాబట్టి 2 చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, సమగ్ర శిక్ష అభియాన్ కింద ప్రాజెక్ట్ ద్వారా ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ టీచర్లు ఎవరైతే ఉన్నారో 13 సంవత్సరాలుగా సుమారు 6,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అందులో 80% మంది ఉద్యోగులు మహిళా ఉపాధ్యాయులు అధ్యక్ష. ఉద్యోగ భద్రత లేని పరిస్థితిలో ఉన్నారు. పార్ట్ టైం అనే పదాన్ని తొలగించి ఫుల్ టైం వొకేషనల్ టీచర్స్ గా వారికి పిలవాలన్నది వారి యొక్క డిమాండ్. ఆ డిమాండ్ మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తాం. రెగ్యులరైజేషన్ ఆలస్యమయ్యే క్రమంలో తక్షణమే వారందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా, ఎందుకంటే ఇది మన మహిళా ప్రభుత్వం, మహిళలకు అండదండగా ఉన్నాం కాబట్టి అది దృష్టి సారించాలన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.